ఇంత రిలాక్స్‌గా కూర్చొని బ్రేక్‌ఫాస్ట్ చేస్తానంటే, ఉదయాన్నే లేచిన కానించి మా పిల్లలు స్కూల్‌కెళ్ళేంత వరకు ఎంత గట్టిగా పని చేసుంటానో ఆలోచించండి. ఉదయాన్నే లేచి ఒకవైపు అంబలి, మరొక వైపు టీ, ఇంకొక వైపు పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి రైసు, రసము, కర్రీ వండుతున్నా. అలానే బ్రేక్‌ఫాస్ట్‌లోకైతే జొన్నల ఉప్మా తయారు చేశాననమాట. జొన్నల ఉప్మా తినడం వల్ల హెల్త్‌కి చాలా మంచిదంట. జొన్న రొట్టెలు తయారు చేసుకోవడం కొంచెం మనకు రావాలి. లేదంటే పెద్ద టాస్క్ అయిపోద్దది. అదే గాని జొన్న రవ్వతో ఉప్మా చేసుకున్నామనుకోండి చాలా ఈజీ అనమాట. అలానే హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఫస్ట్ అయితే జొన్న రవ్వని బాగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే కళాయిలో ఆయిల్ వేసేసుకొని శనగపప్పు, మినపప్పు, శనగ పలుకులు అన్నీ వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు, మిరపకాయలు, కరివేపాకు, అల్లం ముక్కలు, క్యారెట్, గ్రీన్ పీస్ అన్నీ వేసుకుని అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ జొన్న రవ్వకి 3 గ్లాసులు నీళ్ళు వేసేసుకొని ఆ నీళ్ళు బాగా కిందకి పైకి మరిగిపోయిన తర్వాత రవ్వ వేసేసుకొని అలాగ అడుగు పట్టినంత వరకు కలుపుతూనే ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. అప్పుడు వేడివేడిగా తింటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్లోకి అయితే నానబెట్టిన బాదము, పంప్కిన్ సీడ్స్, యాపిల్, ఇంకా జొన్న రవ్వ ఉప్మా. ఇంక ఈ డే ఇలా జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.